అర్థమవుతుందా? ఇప్పుడు మీరు చూడండి, మీరు ఏదైనా ఒక మొక్క, ఏదైనా ఒక చెట్టు నాటారనుకోండి, అదేం చేస్తుంది? వెంటనే పైకి ఎదుగుద్దా? ఎదగదు. అర్థమవుతుందా? ఎంత ఎత్తుగా ఎదగాలనుకుంటామో, ఎంత ఎత్తుగా ఏపుగా పెరగాలనుకుంటామో, ఎంత ఎత్తుగా ఎదిగి ఫలములు ఫలించాలి అనుకుంటామో అంతగా ఆ చెట్టు ఏం చేస్తుంది తెలిసిన? లోతుకు తన్నుద్ది, వేరు తన్నుద్ది, లోతుకు వేరు తన్నుద్ది. ఎంత లోతుకి వేరు తన్నుద్దో అంతగా మీదికి ఎదుగుద్ది. అంతగా మీదికి ఎదగడమే కాకుండా అది ఫలిస్తా ఉంటుంది. యేసయ్యకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అదే మాటకి రాయబడింది, యోధా వారు తప్పించుకొని, యోధా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఏం చేస్తుందంట? మీదికి ఫలిస్తా ఉంటది. హల్లెలూయా. నీవు ఫలం ఇవ్వాలని కోరుకుంటే, ప్రియమైన వాళ్ళ ఫలాన్ని పొందుకోవాలని ఆశపడితే, నీ వ్యక్తిగత జీవితంలో వేరు తన్నడం నీ వంతుగా మారగలగాలి. అర్థమవుతుందా? ఎంతగా నీవు వేరు తన్నుతూ ఉంటావో అంతగా ఎదుగుతావు, అంతగా ఫలాలు ఫలిస్తానే ఉంటావు. హల్లెలూయా. అర్థమవుతుందా? వేరు తన్నకుండా ఫలించేది ఉండదు. వేరు ఎంత లోతుగా తన్నుతావో అంతగా ఫలిస్తానే ఉంటుంది. జరిగిన సంభవం మీకు చెప్తాను, చూడండి. మీరు యూట్యూబ్లో చూసుకున్నా కూడా ఉంటుంది. లండన్లో బకింగ్హామ్ ప్యాలెస్ అని ఉంది. ఆ ప్యాలెస్లో ప్రియమైన వాళ్ళరా ఎన్నో రకాల చెట్లు వేశారు. అన్నీ ఎదిగి పెద్ద అయిపోయి ఫలాలు ఫలిస్తూ ఉన్నాయి. ఇది ఏ కాలం చెప్పొచ్చుగా? పోయే కాలమా? ఏంటే ఏ కాలం చెప్పండి గట్టిగా? వేసవి కాలం, అవునా కదా? వేసవి కాలం ఏ ఫలాలు వస్తాయి? గట్టిగా చెప్పండి. నాకు మామిడి ఫలాలు జనవరి నెలలో కావాలంటే వస్తాయా కదా? ఇది వేసవి కాలం, మామిడి ఫలాలు వస్తాయి. ఇది పోయిన తర్వాత ఏ కాలం వస్తుంది? గట్టిగా చెప్పండి. అది పోయిన తర్వాత శీతాకాలం. శీతాకాలంలో దొరికే ఫలాలు ఏంటి? బైబిల్లో మీరు చూస్తే అర్థమవుతుందా? తన కాలమందు ఫలమిచ్చు, చెప్పండి గట్టిగా, చెట్టు అని ఉంది. తన కాలమందు ఫలమిచ్చు మామిడి చెట్టు ఉంది అనుకోండి, తన కాలంలో ఇస్తుంది. సీతాఫలం అనుకోండి, తన కాలంలో ఇస్తుంది. సపోర్ట్ అనుకోండి, తన కాలంలో ఇస్తుంది. తన కాలంలో ఫలించే చెట్లు మనం చూస్తూ ఉంటాం. అర్థమవుతుందా? అయితే అక్కడికి పోతే ప్రియమైన వాళ్ళరా, మామిడి చెట్టు ఫలాలు తన కాలం, ఏమండి అన్నీ తన కాలంలో ఫలిస్తూ ఉంటే, ఒక్క ద్రాక్ష చెట్టు మాత్రం ఏ కాలంలోనే ఫలిస్తూ ఉందంటే అక్కడ ఉన్న చెట్టు, అక్కడ ఉన్నది అన్ని చోట్ల ఉన్న చెట్లు కాదు నేను చెప్పేది. ఆ ప్యాలెస్లో ఉన్న ఆ చెట్టు 365 రోజులు పూత వస్తానే ఉంటుంది, అందులో పిందె వస్తానే ఉంటుంది, అందులో ఏమంటే కాయ వస్తుంది, అందులో ఫలాలు వస్తానే ఉంటాయి. గుత్తులుగా, ఓ ప్రక్క పూత, ఒక ప్రక్క పిందె, ఒక ప్రక్క కాయ, ఒక ప్రక్క పండు. 365 రోజుల్లో కాపు లేకుండా ఏ రోజు ఉండదంటది. పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ చూస్తూనే ఉన్నారు. ఇది ఏందిరా 365 రోజులు కాపు మీద ఉంది, అసలు రహస్యం ఏందిరా, దీని సంగతి ఏందిరా అని తెలుసుకుందాం అనుకుంటే వాళ్ళ వల్ల కావడంలే. అక్కడికి పోయి అడిగారు అనుకోండి, మేమేం చేస్తున్నామండి, ఎరువేస్తున్నామండి, మేమేం చేస్తున్నామండి, మందు కొడుతున్నామండి, మేమేం చేస్తున్నామండి, నీళ్లు పెడుతున్నామండి, అంతకంటే మేమేం చేయట్లేదండి, అది 365 కాస్తుందండి, ఎందుకు కాస్తుందో ఎలా కాస్తుందో మాకు తెలీదు అన్నారు. ఆ తర్వాత అది పెద్ద శాస్త్రవేత్తలు ఉంటారు కదండి, వాళ్ళ దగ్గరికి కూడా పోయింది. ఇప్పటికీ 150 సంవత్సరాలు అయిపోయిందంట ఆ చెట్టేసి. సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కానీ నేను చెప్పేది. 150 సంవత్సరాలు అయిపోయినా ఇప్పటికీ 365 రోజులు కాపు కాస్తూనే ఉంది. అది అర్థమవుతుందా? ఆ శాస్త్రవేత్తలు పోయి ఆ మట్టిని పరీక్ష చేశారు, వాళ్ళు పోసే నీళ్లు పరీక్ష చేశారు, వాళ్ళు వేసే ఎరువు, వాళ్ళు వేసే మందు, అన్ని పరీక్షలు చేస్తే వాళ్ళకి ఏమీ అర్థం కాల.
ఏమి అర్థం కాల. ఏమీ అర్థం కాక వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఏమండి అది తవ్వుతా పోతా ఉంటే ఆ ప్రాంతంలో ఏథెన్స్ నది అనేది ఒకటి పారుతా ఉంటుంది, ఎల్లప్పుడూ పారుతా ఉంటుంది. ఆ నది దగ్గరికి పోయిన ఇంచుమించుగా 2-3 కిలోమీటర్ల వేర్లు పారేంటది. అక్కడికి పోయి ఆ నది దగ్గర ఇక పోయేదానికి దారి లేక చుట్లు చుట్టుకొని ఉందంట. పెద్ద చుట్లు చుట్టుకునే ఉందంటే ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? ఇప్పటికి 150 సంవత్సరాలు గతించిపోయినను ఆ ద్రాక్ష చెట్టు ఇప్పటికీ కాపు కాస్తనే ఉంది. దానికి కారణం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, వేరు చెప్పండి, వేరేమైందంట? పైనే లేదు, వేరు లోతుగా పారింది. అదేవిధంగా నీ వ్యక్తిగత జీవితంలో ఫలము ఫలించాలి, ఆశపడడం మంచిదే, కోరుకోవడం మంచిదే, ఉద్దేశము మంచిదే. నువ్వు ఎప్పుడైతే ఫలము ఫలించాలనుకుంటావో, నా దేవుని వలన ఫలం నువ్వు పొందుకోవాలని ఆశపడతావో, నీ వేరు పారగలిగిన స్థితిలోనికి రావాలి. నా యేసయ్య కృప చూపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు పైపైన ఉండకూడదు. అర్థమవుతుందా? పైపైన నడిపించబడకూడదు. ఆ స్థితి కాదు ప్రభు కోరుకునేది. ప్రభువులో నువ్వు వేరు పారాలి. ఆ మాట చూడండి, మీకు చూపిస్తాను. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. 6వ వచనం, 2వ అధ్యాయం 6వ వచనం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై. యేసయ్య కృప చూపును గాక. హల్లెలూయా. ఆయన యందు నువ్వు వేరు పారాలి. యేసు ప్రభుని నువ్వు ఎలా అయితే అంగీకరించావో అంగీకరించిన విధముగా నువ్వు వేరు పారాలి. యేసు ప్రభుని ఎలా అంగీకరించావు? నీ వ్యక్తిగత జీవితంలో సొంత రక్షకుడని అంగీకరించావు. అర్థమవుతుందా? ఆశీర్వదిస్తానని అంగీకరించావు, దీవిస్తానని అంగీకరించావు, హెచ్చిస్తానని అంగీకరించావు, ఘనపరుస్తానని అంగీకరించావు, గొప్ప చేస్తానని అంగీకరించావు. నా యేసయ్య నన్ను పరలోకంలో చేర్చుకుంటాడు అని అంగీకరించావు. పరలోకంలో నా ఆత్మ ఆయనతో కూడా ఉంచుకుంటాడని అంగీకరించావు. ప్రియమైన వాళ్ళరా, అంగీకరించిన విధముగా నువ్వేం చేయాలి అంటే ఆయనలో వేరు పారుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓ యేసు ప్రభు వారు అలా పోతా ఉంటే జనసమూహం ఆయన్ని వెంబడిస్తే, ఎప్పుడైతే వెంబడిస్తున్న సమయంలో ఆ దరిలో వల బాగు చేసుకుంటా ఉన్న పేతురు దగ్గరికి వచ్చి, బాబో కాస్త నీ దోణి వాడుకోవచ్చా అన్నాడు. ఆ వాడుకోయా అన్నాడు. ఆ దోణిని ఆయన కాస్త నీళ్ళలోకి తోసుకున్నారండి. దాని మీద ఎక్కి యేసు ప్రభు ఆయన దగ్గరికి వచ్చిన వారందరికీ దేవుని వాక్యాన్ని బోధించారు. దేవుని వాక్యాన్ని బోధించిన తరువాత ఏమండి అందరికి ప్రార్థనలు చేసి అందరినీ పంపించేస్తే, ఈ పేతురు ఉన్నాడే, ఆ పేతురు ఏమాత్రం యేసు ప్రభుని చూడలేదు, యేసు ప్రభు చెప్పిన మాటలు వినలేదు. యేసు ప్రభు ఆయన ఎవరు నాకేం తెలుసులే అన్నట్లుగా ఆయన పైన ఆయన చేసుకుంటానే ఉన్నాడు. అలా పేతురు దగ్గరికి వచ్చి అతగాడి వేదన, అతగాడి బాధ, అతగాడి దిగులు, అతగాడి చింత అన్ని గుర్తిరిగి పేతురు అన్నాడు, అయ్యా చెప్పండి అయ్యా, నీ దోణిని కాస్త చెప్పండి గట్టిగా, నీ దోణిని కాస్త లోతుకు నడిపించి. యేసు ప్రభు అంటే నీ దోణి ఉందే, ఆ దోణి కాస్త లోతుకు నడిపించినానా? నువ్వు దరిద్రంలోనే ఉండడం దానికి అర్థమవుతుందా? ఆదివారం మందిరానికి పోయి రావడమే నీ పని. అర్థమవుతుందా? ఆ తర్వాత నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు గమనిస్తే ఏమండి నీ ఇష్టం. ఆచారం ఒక ప్రక్క, సాంప్రదాయం ఒక ప్రక్క, నీకు నచ్చినట్టుగా బ్రతికే జీవితం ఒక ప్రక్క, ఏమండి ఎవడేది చెప్తే అది వినే ఆ బ్రతుకు ఒక ప్రక్క. అన్ని లోకం నీకుంది, తర్వాత మందిరము నీకుంది. లోకము ఒక ప్రక్క ఉంది, ఒక ప్రక్క దేవుడు అంటానే ఉన్నావు. అది కాదు అవసరం, కాస్త లోతుకు నడిపించరా బాబు. నీ తోడిని కాస్త లోతుకు నడిపించు, నీ జీవితాన్ని కాస్త లోతుకు తీసుకురా, నాలోనికి రా. నేను పర సంబంధిని, మీరు లోక సంబంధులుగా ఉండకూడదు.
లోకస్తులు లోక సంబంధులుగా ఉంటారు, పరసంబంధులు పరసంబంధి వలె ఉంటారు. నేను పరసంబంధిని, మీరు పరసంబంధులు కావాలనుకుంటే మీ దోణి కాస్త లోతుకు నడిపించండి రా, మీ జీవితం కాస్త లోతుకు నడిపించండి రా. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతగైతే నీ వ్యక్తిగత జీవితం యేసయ్యలో వేరు పారుతుందో, యేసయ్య చెప్పిన మాట విని ఆ మాట ప్రకారం జీవించాలని ఆశపడతా ఉంటావో, ఎంతగా యేసు ప్రభువుకి విలువిస్తావో, ఎంతగా యేసు ప్రభువుని గణపరుస్తుంటావో, అంతగా నా దేవుడు నువ్వు ఫలము ఫలించేటట్లుగా చేయును కాక, ఆయన నీకు ఫలము దయచేయును కాక. హల్లెలూయా. దరిదర్లోనే ఉండి ఏమండి, ఓ ప్రక్కేమో ఆచారాలు పెట్టుకొని, ఓ ప్రక్కేమో సాంప్రదాయాలు పెట్టుకొని, ఓ ప్రక్కేమో ఏమండి అన్నీ చేస్తా, లోకస్తులు చేసినట్లుగా చేస్తా. ఏమండి ఆ తర్వాత ప్రభా నన్ను దించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను దించయ్యా అంటే అది ఎందుకు దిగుద్ది? అది దిగుద్దా? నువ్వు ఎన్ని పాటలైనా పాడు, ఆ తర్వాత ఏం పాట పాడు తెలుసునా? అదే పాడతావు. పేతురు దగ్గర ఉంది ఏమని, రాత్రంతయు చెప్పండి శ్రమ పడినా రాలేదు. ఏమండి చెప్పండి గట్టిగా. అదే పాడుతుంటావు, ఇక అదే పాట, ఇక రిపీట్. మా వాళ్ళు పాడుతుంటారు, అప్పుడప్పుడు రిపీట్ చేసి పాడుతుంటారే, ఇక నువ్వు రిపీట్ చేసి పాడుకుంటా ఉండమే. రాత్రి అంతా శ్రమపడ్డా రాలేదు జయం, రాత్రి అంతా శ్రమపడ్డా రాలేదు జయం, రాత్రి అంతా కష్టపడ్డా ఫలమో పండల, రాత్రి అంతా కష్టపడ్డా అసలు కంటికి నిద్రలేదు, కంటి కునుపట్లేదు. ఎంత కష్టపడ్డా, ఎంత చేసా, అంత చేసా, చివరికి జేబులో చెయ్యి పెడితే చినిగిపోయినా చిల్లి సంచిలో వేసినట్లుగా ఉంది. కానీ నా కష్టార్జితం ఏమైనా ప్రయోజనమేనా అన్న ఆ పరిస్థితులు ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో ఉండడం నా ప్రభు గుర్తెరిగి ఈ మాటలు తెలియజేస్తున్న ప్రియమైన వాళ్ళరా. ఇక మీదట నా యేసయ్యలో మీరు వేరు పారుదురుగాక. హల్లెలూయా. నా యేసయ్యలో మీరు వేరు పారుదురుగాక. ఎంతగైతే మీరు వేరు పారగలిగిన స్థితిలోనికి వస్తావో ఆ రోజున లోతుకు నడిపించి కుడి ప్రక్కన వల వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి. ఎన్ని? గట్టిగా చెప్పండి. రాత్రంతా ప్రయాసపడ్డాడు, చిల్లిగవ్వ దొరకలా. అదిదంటారే, ఓ ప్రక్కేమో ఓటీ చేస్తావు, ఒక ప్రక్క డ్యూటీ చేస్తావు, అయినా ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు. తినేదానికి తిండి లేని పరిస్థితులని జీవితం నడిపించబడతా ఉంది. కట్టుకునేదానికి శుభ్రమైన బట్టలని జీవితం నువ్వు జీవిస్తూ ఉండడం నా ప్రభు గుర్తెరిగి ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. ప్రభు ఏమంటారు తెలిసినా, ఉంటే చల్లగైనా ఉండు, ఉంటే చెప్పండి వెచ్చగైనా ఉండు, నులివెచ్చని జీవితం నీవు చెయ్యమాక. ఉంటే లోకంలోనే ఉండు, ఉంటే యేసయ్యలైనా ఉండు. యేసయ్య చెప్తున్న మాట ఏం తెలిసినా, నన్ను ఎలా అయితే నువ్వు నమ్మావో, ఎలా అయితే నువ్వు విశ్వసించావో అలాగే నాలో వేరు పారుదువుగాక. హల్లెలూయా. యేసు ప్రభు చూడండి, లోకములో ఉన్నా లోకం ఆయనలో లేదు. పాపుల మధ్యలో నడిపించబడుతున్నా ఆయనలో పాపము లేదు. ఆచారాల మధ్యలో సాంప్రదాయాల మధ్యలో నడిపించబడుతూ ఉన్నా ఆయనలో అవి కనిపించలేదు. ప్రియమైన వాళ్ళరా, అలాంటి స్థితిలోనికి వచ్చుదుము గాక. ఇంకా ఎంతకాలం నామకార్థ బ్రతుకుల్లో బ్రతుకుతూ ఉంటారు, ఇంకా ఎంతకాలం ఆచారాల సాంప్రదాయ బ్రతుకుతూ ఉంటారు. ఏమండి, ఇంకా ఎంతకాలం నీ వ్యక్తిగత జీవితంలో అలాంటి జీవితం జీవిస్తూ ఉంటావు. నిన్ను ప్రేమిస్తున్నాడు నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితంలో విస్తారమైన ఫలం నువ్వు ఫలించాలా, ఫలం పొందుకోవాలనుకుంటున్నావా? నాలో వేరుపారు. హల్లెలూయా. ఆ ద్రాక్ష చెట్టు చూడండి ప్రియమైన వర్లరా, 365 రోజులు కాపు కాస్తానే ఉంది, కాపు మీదే ఉంది. అంటే ఓ ప్రక్క పూత వస్తుంది, ఓ ప్రక్క పూత పిందిగా మారుతుంది, పిండి కాయగా మారుతుంది, కాయ ఫలంగా మారిపోతూ ఉంది. అర్థమవుతుందా? మన పరిస్థితి ఉండదు. ఉద్యోగం చేసేవాళ్ళు అనుకోండి, నెల మొదటి రోజు మాత్రం జీతం పడినప్పుడు మాత్రం పళ్ళన్నీ బయట కనపడతాయి. అర్థమవుతుందా? జీతం వచ్చిందిరా అంటావు. అర్థమవుతుందా? ఆ తర్వాత 2 రోజులు కానీ కట్టాల్సినన్ని కట్టని. అర్థమవుతుంది? కట్టాల్సినన్ని కట్టేస్తే చివరికి అందులో సగమన్నా మిగులుతుందో మీకు తెలియాలి. అది మిగిలితే మొదటి వారం అడగండి కావాలంటే, కైమారా, మటన్ రా, దమ్ము బిర్యానీ రా ఈరోజు అంటావు మొదటి వారం. 2వ వారానికి వచ్చేసరికి చికెన్కి వస్తావు.
3వ వారానికి వచ్చేసరికి పప్పుసారికి వస్తాం. 4వ వారం వచ్చేసరికి అబ్బా ఏం ఉద్యోగం లేరా, ఏం బతుకోలేరా, ఏం ఉద్యోగం, ఉదయం పోతున్నా సాయంత్రానికి వస్తున్నా, ఎంత సంపాదిస్తున్నా, ఏం చేస్తున్నా, ఏం అర్థం కావట్లే. ఆ ఉద్యోగం చేసే కంటే అర్థమవుతుందా? ఇలాంటి మాటలు మాట్లాడలేదు నీ జీవితంలో. అది కాదు జీవితం. 365 రోజులు ఫలించేటట్లుగా నా యేసయ్య చేయును గాక. హల్లెలూయా. ఆ జీవితం నువ్వు పొందుకోవాలని ఆశపడితే ప్రభు అంటాడు వేరుపారు, వేరుపారు. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట చూపిస్తాను చూడండి. మత్తయి సువార్తమానం 13వ అధ్యాయం 20 వచనం చూడండి. మత్తయి సువార్తమానం 13వ అధ్యాయం 20 వచనం. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు, అయితే అతనిలో వేరు లేనందున, ఆ మాట గమనించండి, వేరు పారనందున, అతడు వేరు పారనందున కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినా హింస అయినా కలుగగానే ఏం చేస్తాడంట? అభ్యంతర పడతాడంట. ఆ తర్వాత అంటాడంట, ఏం తెలిసినా దేవుడు లేడు, గేవుడు లేడు, ప్రార్థన లేదు, గేర్తన లేదు, పాస్టర్ లేడు, గ్యాస్టర్ లేడు, చర్చి లేదు, గిర్చి లేదు. అర్థమవుతుందా? ఇలాంటి స్థితిలో ఎందుకనే వేరు లేదు, వేరు పారలా. యేసు ప్రభుని నమ్మిన విధముగా వేరు పారలా. ఏ విధంగా అయితే ఆయన నేర్చుకున్నారో ఆ విధంగా వేరు పారలా. ఎంతకైతే నువ్వు ఆయన వేరు పారుతావో, యేసు ప్రభు చూడండి, ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని ఆటుపోట్లైనా, ఏమండి, ఎంత బాధ పెట్టినా, ఎంత హింసించినా, ఎన్ని అనరాని మాటలైనా, ఎంత ఎగతాళి చేసినా అని మొక్క మీద ఉమ్మి ఊసి సిలువలో ఉన్నప్పుడు నీవు రాజు అయితే నీవు దిగు, ఇప్పుడు మేము నమ్ముతామంటారు, ఇప్పుడు మేము నమ్ముతామంటారు. అయినా సరే ఆయన అంటాడు మౌనంగా, ఏమండి, ఆయనలో ఉన్న సమాధానాన్ని పోగొట్టుకోకుండా, ఆయనలో ఉన్న ఆనందాన్ని పోగొట్టుకోకుండా, నెమ్మదిని పోగొట్టుకోకుండా మౌనంగా చూస్తూ ఉండి ఆయన అంటాడు, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురయ్యా, వీరిని క్షమించయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు, నా శాంతిని నేను మీకు అనుగ్రహించుచున్నాను కానీ అది లోకం ఇచ్చినట్లుగా ఇవ్వడం లేదు. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళ నీ వ్యక్తిగత జీవితంలో తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నీ జీవితం వేరు పారాలి, దరిలో ఉండకూడదు. అర్థమవుతుందా? పండగ రోజు కాదు నువ్వు మందిరంలో కనిపించాల్సింది, పండగ రోజు కాదు నువ్వు ప్రార్థనలో కనిపించాల్సిందే. అర్థమవుతుందా? ఆ వ్యక్తి ఎప్పుడు కనపడతాడు తెలిసినా, యేసు ప్రభు చచ్చిపోయిన రోజు కనపడతాడు, యేసు ప్రభు లేచిన రోజు కనపడతాడు, యేసు ప్రభు పుట్టినరోజు కనపడతాడు. మిగతా టైంలో ఎక్కడ కనిపిస్తాడో, ఎక్కడ ఉంటాడో మీకు తెలియాలి. అర్థమవుతుందా? అది కాదు జీవితం అనేది. ఎల్ల వేళలా నీ వ్యక్తిత్వం యేసయ్యలో వేరు పారును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతకాలం నిలవడం కాదు, కొన్ని రోజులు నిలవడం కాదు, ఒక నెల లేదా సంవత్సరం, 2 సంవత్సరాలు యేసు ప్రభులో ఉండడం కాదు. యేసు ప్రభుని నమ్మిన తర్వాత ఈ లోకంలో నీ నాడి ఆగిపోయేంత వరకు ఆయన నామానికి సజీవ సాక్షిగా తేజరిల్లుదువుగాక, ఆయన నామానికి సజీవ సాక్షిగా తేజరిల్లుదువుగాక. కొండ మీద కట్టబడిన పట్టణం లేని జీవితం తీర్చిదిద్దబడును గాక. దీపస్తంభం మీద పెట్టబడిన దీపం వలె అనేకులకి వెలుగుమయంగా ఉండగలిగేటట్లుగా ఉందువుగాక. హల్లెలూయా. అది జీవితం. ఆయనలో వేరు పారడం అంటే, వేరు పారడం అంటే. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, రెండవ మాట ప్రభు అంటాడు, నీ వ్యక్తిగత జీవితంలో వేరు పారరా బాబు, కాస్త వేరు పారు, కాస్త లోతుకురా. ఇంకా దరిద్రులు ఎందుకు నిలబడతావు, ఎందుకుంటావు? దరిద్రులో భక్తి ఎందుకు చేస్తావు? దరిద్రులో నీ వ్యక్తిగత జీవితం ఎందుకు నడిపించుకుంటావు? ఆలోచన చేసుకుందురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను చూడండి. తీసారా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం.
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. గట్టిగా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. మొదట మీకు చెప్పిన మాట ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, మీ వ్యక్తిగత జీవితంలో నీతిమంతులుగా ఉండగలగాలి. నీతిమంతులకు ఫలం ఇస్తాయి చేస్తాడు ఆయన. రెండవదిగా, ప్రియమైన వాళ్ళరా, మీ వ్యక్తిగత జీవితంలో మీ వేరు లోతుగా పారాలి. మీ వేరు పారాలి. తర్వాత ఇప్పుడు మనం చదువుకున్న ఆ భాగంలో మనం చూస్తే ఏమండి, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడు, అటు కృప దయచేయును గాక. హల్లెలూయా. తన్ను వెదకు వారికి ఫలము దయచేస్తాడట. యేసయ్యను నువ్వేం చేయాలి అంటే వెదకాలి. దేవుని వాక్యం సత్యమే తెలిసినా నన్ను వెదకువారు నన్ను కనుగొంటారు, నన్ను వెతికేవారు నన్ను కనుగొంటారు. హల్లెలూయా. ఆయన్ని వెతకాలి, ఆయన్ని వెతకాలి. ఎంతగా అయితే నువ్వు ఆయన్ని వెతకగలుగుతావో అంతగా నీకు కనిపించని వాడు కాదు. అర్థమవుతుందా? అదేంటారు, ఎన్ని మెట్లు ఎక్కినా చెప్పండి, కనబడిన వాడు కాదు ఆయన. నువ్వు వెతికితే నా యేసయ్య కనిపించును గాక, నా యేసయ్య దర్శనమిచ్చి మాట్లాడును గాక, ఆయనకు కనబడను గాక. హల్లెలూయా. నువ్వు వెతికితే ఆయన నీకు దర్శనమిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, దావీదు మహారాజు అంటాడు, 63వ కీర్తన మొదటి చరణం చూడండి. 63వ కీర్తన మొదటి చరణం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయముందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగునుచున్నది, నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని. హల్లెలూయా. ఆయన బలాన్ని, ఆయన ప్రభావాన్ని, ఆయన్ని ఏమండి కన్నులారా చూడాలని, అనుభవించాలి అని ఆయన ఏం చేస్తాడు తెలుసునా? వేకుని వెతుకుతా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, వేకుని వెతుకుతా ఉన్నాడు. దేవా నా దేవుడవు నీవే, వేకుని నిన్ను వెతుకుదును. హల్లెలూయా. ఈ రోజున చూడండి ప్రియమైన వాళ్ళరా, వేకుని నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? నువ్వెవరిని వెతుకుతున్నావు? వేకువనే ఉదయాన్నే ఏం వెతుకుతున్నా? సర్వాధికారివి, సర్వాజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారివి, సర్వాజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. దివిలో ఉన్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. చప్పట్లు కొట్టి అందరూ సంతోషంగా, వెనకాల కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు కూడా దగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని స్తుతించి గణపరిచి మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మన ప్రభు సర్వలోకానికి చక్రవర్తి, సర్వాన్ని ఏలే మహారాజు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ప్రతి వారు సంతోషంతో యేసయ్య నామాన్ని గణపరుద్దాం.
దూరాన సమీపాన ఉన్నవారు ఈ సభ ప్రాంగణంలో పాలుపంపులు పొంది మన యేసుక్రీస్తు ఆశీర్వాదాలు పొందుకోవాల్సిన ప్రేమతో కోరుకున్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతులైన నీతో సమమగున. అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతులైన నీతో సమమగున. ఎనలేని నీ ఘన కార్యములు తలంచి స్తుతించుచు నిన్ను మహిమ పరతులు. ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్ను మహిమ పరతులు. సర్వాధికారివి సర్వాజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఆయా స్థలాల్లో ఉన్న మీరు మీకు ఏర్పాటు చేయమైనటువంటి ప్రార్థనా సభలో పాలుపంపులు పొందవలసిందిగా ప్రేమతో కోరుకున్నాం. లైవ్ కార్యక్రమాలు వీక్షిస్తున్న వారు కూడా ఈ ప్రాంగణంలో ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తూ యేసయ్య నామాన్ని కనపరచవలసిందిగా ప్రేమతో కోరుకున్నాం. సంతోషంతో చప్పట్లు కొడదాం. ఉజ్జీవముగా, సచ్చిదెబ్బలు కాదు, ఉజ్జీవంగా కొడదాం. ఆమేన్. అల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా. అల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా. మారవేని సాహస కార్యములు ఎన్నడు ధైర్యముగా నిన్ను వెంబడింతును. మారవేని సాహస కార్యములు ఎన్నడు ధైర్యముగా నేను వెంబడింతును. సర్వాధికారి సర్వాజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలో నున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. గ్లోరీ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టాలి సంతోషంతో, ఉజ్జీవంతో. ఈ ప్రాంగణం అంతా దేవుని అభిషేకం చేత నింపబడబోతుంది. యేసయ్య పరలోకాన్ని విడిచి భూమి మీద అయినటువంటి స్థలంలోకి దిగి వచ్చి ఉన్నారు. మనతో నిలిచి ఉన్నారు, మనలో సంచరిస్తూ ఉన్నారు. సర్వ జగత్ రక్షకుడా, లోక రాజ్య పాలక, భూరాజులెవ్వరినైనా నీతో పోల్చగలనా. సర్వ జగత్ రక్షకుడా, లోక రాజ్య పాలక, భూరాజులెవ్వరినైనా నీతో పోల్చగలనా. ఫలమైన నీ రాజ్య స్థాపనకై నిలిచి నిరీక్షణతోనే సాగిపోదును. ఫలమైన నీ రాజ్య స్థాపనకై నిలిచి నిరీక్షణతోనే సాగిపోదును. ఫలమైన నీ రాజ్య స్థాపనకై నిలిచి నిరీక్షణతోనే సాగిపోదును. మన బంధము
అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను బలమైన నీ రాజ్య స్థాపనకై నిలిచి నిరీక్షణతోనే సాగిపోదును.